దాంట్లో అవినీతి అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని వీళ్ళు రాసుకొస్తారు. పత్రికల్ని పక్కన పెట్టేయండి, ప్రాక్టికల్ గా ఒకటి జరుగుతుంది. ఎవరెవరు అయితే వీళ్ళు వార్నింగ్లు ఇచ్చినా కూడా వినలేదు ఎట్టంటారు? కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం, అంతే కదా. నా దృష్టిలో అధికారిని రివెంజ్ అంటే వాళ్ళకి ముందు ఒక పొజిషన్ నువ్వు అక్కడ నిష్పాక్షంగా పనిచేయమని చెప్పు. అప్పుడు చెయ్యకపోతే నువ్వు అడుగు. ఆ నిష్పాక్షికత అధికారం నువ్వు ఇవ్వాలి. ఇవ్వకుండా జగన్ ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాట విన్నావంటే అప్పుడున్న ప్రభుత్వం మాట వినకుండా ఇప్పుడు నీ అధికారులు నీ మాట అంటే అప్పుడు నీ మనుషులు అయినట్టాళ్ళు. చట్ట విరుద్ధంగా చట్టం ఏది కరెక్ట్ ఎవరు చెప్పినా సరే ఇవాళ చట్టాన్ని ఏమని చేసాం, పార్టీలకు చుట్టాలు చేసుకున్నాం. నిజంగా చట్టాన్ని చట్టం పంతం చేయనిస్తున్నామా? అధికారులు వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తున్నామా? చేయనించినప్పుడు ఇంకా నీతి ఎక్కడ ఉంది? కానీ ఇప్పుడు ఈ రివెంజ్ పాలిటిక్స్ అనే పదం ఎందుకు అప్పుడే వచ్చేసిందంటే సోషల్ మీడియాలో మొన్న ఎన్నికలకు ముందు రెడ్ బుక్ తీసుకుని నారా లోకేష్ ఇందులో అందరి పేర్లు ఉన్నాయని ఓపెన్ గా చెప్పడం, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత కూడా 2-3 సార్లు నేను హోంమంత్రిని అయితే నేనేంటో చూపిస్తాను అని చెప్పడం, ఆవిడ హోంమంత్రి అయిపోయింది. అంటే రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి అంత ప్రిపేర్ అయ్యే టీడీపీ రెడీగా ఉంది అనేది. ఇప్పుడు ఏం లేదండి, అధికారిని ట్రాన్స్ఫర్ చేసిన వల్ల ప్రక్షాళన అని పెడతారు. దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళకి అంత ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు నాకు బాగా గుర్తు, పట్టించుకోరా రాజు అని చెప్పి మొన్న గురజాల దగ్గర సిఐ డిఎస్పీ అనుకుంటా తందేశారు. ఇప్పుడు ఈ పట్టించుకోలేదు అది ఇది రాసిన వాళ్ళకి అర్థం కాలేదు, లేకపోతే తెలియదు నాకు తెలియదు. కానీ పల్లన్ రాజు గురించి నాకు బాగా తెలుసు. విజయవాడలో ఎస్ఐగా ఉండేవాడు, యాంటీ